ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బాబు రోహిత్ సాలమన్ ఫ్రమ్ హైదరాబాద్. యవనస్తుడు గేట్ ఎగ్జామినేషన్ రాస్తున్నాడు. ఆ గేట్ ఎగ్జామినేషన్లో పాస్ అవునట్లుగా, తదుపరి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు. ఉద్యోగం దొరికినట్లుగా ప్రార్థన చేయండి. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు. బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఏం బాగున్నామన్నయ్య, మా జీవితాల్లో శాంతి సమాధానం లేకుండా సహనం లేని జీవితాన్ని మేము జీవిస్తున్నాం అని మీలో చాలామంది అంటుండొచ్చు. ఎందుకు అనగా మిమ్మల్ని ప్రేమించేవారు, మీరు ప్రేమించేవారి మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చి మీరు జీవిస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? మీ వైవాహిక జీవితం, మీ కుటుంబ జీవితం ఎలా ఉంది? ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చేసి అన్నయ్యతోని అక్కయ్యతోని మాట్లాడకుండా ఉన్నారా? అంకుల్, ఆంటీ, కుమారుడు కుమార్తెతోని భేదాభిప్రాయాలు వచ్చాయని చెప్పి మీరు ఒకరితోని ఒకరు మాట్లాడుకోకుండా జీవిస్తున్నారా? ఇలాంటి పరిస్థితిలో ఎంతో ఒంటరితనాన్ని అనుభవించుకుంటూ మా కుటుంబంలో ఉన్న సమస్యలు, మా వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు, మా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంచెమైనా మా జీవితాల్లో సమాధానం కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితాల్లో మీరు పరిశుద్ధంగా జీవించాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాలు ఎల్లప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మానవుడు భార్యతోని కానీ, భర్తతోని కానీ, తల్లిదండ్రులతోనూ కానీ, తోబుట్టులతోనూ కానీ, స్నేహితులతోనూ కానీ ఎందుకు భేదాభిప్రాయాలు వస్తాయి? ఎందుకు పరిశుద్ధ వివాహము చేసుకున్నాక వేరువేరుగా వారు జీవిస్తుంటారు? ఎందుకు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి, శాంతి సమాధానం కలిగి, ఆప్యాయతలు కలిగి ఎందుకు జీవించరు? ఎప్పుడైనా ఏదైనా నిరాశ, నిస్పృహ వారి జీవితాల్లో కలిగింది, ఏదైనా అనుమానం వారి జీవితాల్లో వచ్చిందంటే ప్రతి మానవుడు మొట్టమొదటిగా చేసేది వారి మధ్య గోడలు కట్టుకొని జీవిస్తుంటారు. ఎలాంటి పాపానైనా క్షమించే దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎందుకు మనము గోడలు కట్టి జీవిస్తున్నాం? వి బిల్డ్ టూ మెనీ వాల్స్, నాట్ ఇనఫ్ బ్రిడ్జెస్. మన జీవితాల్లో ప్రతి సంబంధంలో గోడలు ఎక్కువగా కట్టేసుకొని జీవిస్తుంటాం. కానీ గోడలు కట్టే ముందుగా మనం ఒక బ్రిడ్జిని కట్టుకోవాలి. సమాధానం కలిగి మనము జీవించాలి. ప్రతి సమస్యకి జవాబు మన జీవితాల్లో దొరుకుతుందనేది ఎందుకు మనము మర్చిపోయి భార్యతోని, భర్తతోని విడాకులని చెప్పుకొని, తల్లిదండ్రులకు వచ్చే వరకు వారి మధ్య అసమాధానం కలిగి, వారి పట్ల సంతృప్తి లేకుండా జీవించి, వారి పట్ల నిర్లక్ష్య వైఖరి ఎందుకు కలిగి జీవిస్తుంటాం? ఎందుకు తోబుట్ల పట్ల పగ కలిగి మనం జీవించి కోట్ల వైపు మనము తిరుగుతూ జీవిస్తున్నాం? ఎందుకంటే గోడలు కట్టుకొని మనము జీవిస్తున్నాం. లేదు, మన దేవుడు మనం ఎంతటి పాపము చేసినా మన దేవుడి పట్ల, మన పట్ల ఏ గోడని కట్టలేదు కదా. ప్రేమ అనే బ్రిడ్జిని దేవుడు కట్టారు. అతి ముఖ్యంగా క్షమాపణ అనే బ్రిడ్జిని దేవుడు కట్టారు కాబట్టే ఈరోజు మనము సజీవులుగా ఉన్నాం. ఎందుకు మనం అది మర్చిపోయి జీవిస్తున్నాం? ఎరుకో పట్టణంలో అంత బలమైన పట్టణాన్ని కేవలం శబ్దంతోనే కూలగొట్టారు. మన జీవితాల్లో కూడా ప్రార్థన, ప్రేమ, అతి ముఖ్యంగా క్షమాపణతోని మన మధ్య కుటుంబంలో ఉన్న గోడలు, వైవాహిక జీవితంలో ఉన్న గోడలు, భార్య భర్తలు తోబుట్టుల మధ్య ఉన్న గోడల్ని క్షమాపణ అనే దానితో కూలగొట్టి క్షమాపణ అనే బ్రిడ్జినేసి మనమందరము కలిసి జీవిస్తాం. ఆ క్షమాపణ, ఆ ప్రేమ మన హృదయాల్లో రావాలి అంటే రక్షణ అనుభవము మన జీవితాల్లో ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు నేను ఒక క్లిప్పింగ్స్ని మీకు చూపెడతాను. బి స్వామి గారు కడుపులో గడ్డలు ఉన్నాయి ప్రభా, వాటి స్వస్థత కొరకు. బి భారతి థ్రోట్ క్యాన్సర్తోని ఆపరేషన్ కొరకు, వాటి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. మరియమ్మ కీళ్ల నొప్పుల స్వస్థత నుంచి. కెజియా చాలా అప్పులు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారిని స్వస్థపరచండి, శోధన నుంచి, అప్పుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. క్లిప్పింగ్ చూశారు కదా. ఈ క్లిప్పింగ్లో ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థన చేశాను, మీరు మాతో ఏకీభవించారో ఆ ప్రార్థన అవసరతల్లో ఉన్న కొన్ని పేర్లు. వారి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేసి వారికి స్వస్థత దయచేశారు. వారు అనుకున్నవి వారి జీవితాల్లో జరిగాయి. ఇంకా కొన్ని పేర్లు దేవుడు ఆగమని చెప్పిన పేర్లు. అంటే వారి జీవితాలు ఏ స్వస్థతలు, అద్భుతాలు జరగలేదు. అంటే మన జీవితాల్లో విశ్వాసంగా మనం ప్రార్థన చేసినప్పుడు,
కొన్ని దేవుడు ఆలకిస్తారు, కొన్ని దేవుడు ఆగమని కూడా చెబుతారు. అందుకే ఏ ప్రార్థన అవసరతలు అయితే జరగలేదో వాటిని కూడా మేము చూపెడుతున్నాం. ఎందుకంటే ఇంకా మనము బలంగా ప్రార్థించాలి, ఇంకా మనము విశ్వాసంగా జీవించాలి అనే ఉద్దేశంతోనే ఆ క్లిప్పింగ్లో చూపెట్టాను. వారిలో ప్రాముఖ్యంగా మరియమ్మ గారు కీళ్ల నొప్పులతోని నడవలేకున్నారు. కెజియా పీటర్ చాలా అప్పులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్వస్థత కలగాలని ప్రార్థిస్తాం. ఇంకా మనము వీటి కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మా ప్రార్థన ఆలకించిన వారిలో ప్రాముఖ్యంగా స్వామి గారు కడుపులో గెడ్డలు ఉన్నాయి, ప్రభు స్వస్థత దయచేశారు. భారతి గారు థ్రోట్ క్యాన్సర్ ఆపరేషన్ నుంచి వారికి దేవుడు స్వస్థత దయచేశారు. భారతి అమ్మగారితో నేను నిన్ననే ఫోన్లో మాట్లాడాను. తను ఎంతో నార్మల్గా మాట్లాడింది. ఇంకా కొంచెం అనారోగ్యం ఉంది బాబు, ఇంకా ప్రార్థించండి అని చెప్పారు. అదేవిధంగా మాకు ఫోన్ ద్వారా కానీ, ఉత్తరాల ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, ఇంకా ఇతర రూపాల్లో మాకు ప్రార్థన అవసరతలు పంపించిన వారి కొరకే కూడా మేము ఎంతో బాధ్యతతో ప్రతి ప్రార్థన అవసరతని నోట్బుక్లో నోట్ చేసుకొని ప్రార్థిస్తాం. వాటిలో ప్రాముఖ్యంగా ఉమాదేవి గారి భర్త జానకి రామకృష్ణరావు గారు వారి కడుపులో క్యాన్సర్ కంతి ఉందని అన్నారు. వారికి దేవుడు స్వస్థత దయచేశారు. దేవదాస్ ప్రేమలత గృహము కొరకు, కుమారుడి వివాహము కొరకు ప్రార్థించమన్నారు. దేవుడు ఆ 2 ప్రార్థన అవసరతల్ని దేవుడు ఆలకించారు. అంటే ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు జరగడంలో ఎవరిది గొప్పతనం? కేవలము దేవునిది గొప్పతనం. ఏ మానవుడి గొప్పతనము దీంట్లో లేదు. కాబట్టి మన జీవితాల్లో స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలని మనం ప్రాకుల్లాడే కంటే ఆ అద్భుతాలు, ఆ స్వస్థతలు జరగాలంటే ఆ ఆయుధాలు మన చేతుల్లోనే ఉన్నాయి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. కేవలం విశ్వాసంతో మనం జీవించి, పరిశుద్ధంగా మనం జీవించి, విశ్వాసంతో కూడిన ప్రార్థనలు దేవుడి యందు మనం నమ్మకంగా, నిరీక్షణ కలిగి, సహనం కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలని ఆలకిస్తారు. కాబట్టి ఏ స్వస్థతలు, ఏ అద్భుతాలు జరిగినా మాలో ఏ గొప్పతనం లేదు, కేవలం దేవుడిలో ఆ గొప్పతనం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యందు విశ్వాసంగా జీవిస్తాం, నమ్మకంగా జీవిస్తాం. ఎక్కడ స్వస్థతలు, అద్భుతాల కోసం ప్రాకులాడకుండా మనకే మనం రక్షణానుభవం కలిగి పరిశుద్ధంగా మనము జీవిస్తాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి విశ్వాసంగా మనము మన పరిశుద్ధుడైన దేవుడి యందు జీవిస్తే మన చేతుల్లోనే ఆ స్వస్థతలు, అద్భుతాలు ఉన్నాయి అని తెలియజేయడం కోసమే ఈ ప్రార్థన అవసరతల్ని మేము చూపెడుతున్నాము, అవి చదువుతున్నాం. ఇప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించాలని, అతి ముఖ్యంగా యవనస్తులు మోకరించి నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించాలి అనేది నా మనవి. ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను, వారి జీవితాల్లో అద్భుతాలు, స్వస్థతలు, అతి ముఖ్యంగా వారి విశ్వాసము బలపడటంలో మీరు కూడా పాలిభాగస్తులే అనేది మీరు మరవకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా పాపులము, అభాగ్యులము, అయోగ్యులమైన మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలాది వందనాలు. కరుణామయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, కృపామయుడు అయిన దేవుడి మీద, మంచి దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రభువా, అదేవిధంగా యేసు అనుచరులుగా అనబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి జీవితాల్లో వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి. వారి జీవితాల్లో ఉన్న కష్టాలని, బాధల్ని మీరు తొలగించి ఆత్మీయంగా వారిని మీరు బలపరిచి మీరు ఎంత గొప్పవారో వారి జీవితాల్లో చాటి చెప్పమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ ప్రార్థన అవసరతల్లో ప్రాముఖ్యంగా ఏజే జేసుదాస్ మైగ్రేన్ నుంచి, విజ్ఞాన్ కంటి చూపు కొరకు, లలిత ప్రసాద్ హిరణ్యా నుండి స్వస్థత కొరకు, సంపూర్ణమ్మ నడుము ఎముక అరిగింది వారి స్వస్థత కొరకు, శ్రీనివాస్ టీబీ ఉంది వారి స్వస్థత కొరకు, రవి కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది వారి స్వస్థత కొరకు, జ్యోతి డెంగ్యూ జ్వరం నుంచి స్వస్థత కొరకు, యాంథోనీ ఫిట్స్ నుంచి స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం. వారిని అందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. వారి జీవితాల్లో ఒక అద్భుత కార్యాన్ని చేయమని, వారి విశ్వాసాన్ని బలపరిచి మా ప్రార్థనను ఆలకించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన రోహిత్ సాల్మన్ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభువా, బిడ్డను మీరు నిండుగా దీవించి ఆశీర్వదించండి. గేట్ ఎగ్జామ్ రాయిచుండగా ప్రభువా, బిడ్డ తోడుండి మంచి మార్క్స్తో పాస్ అయ్యేలాగా నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, బిడ్డ ఈ యొక్క ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం దయచేసినందుకు ఎంతో వందనాలు. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం మంచితనం, గుడ్నెస్.
ఆత్మఫలంలో ఒకటైనది మంచితనము, గుడ్నెస్. దాన్ని ఒక వచనం ద్వారా బలపరుచుదామా? రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ వాట్ వీ ఈట్ ఆర్ డ్రింక్, బట్ ఆఫ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ గుడ్నెస్ అండ్ పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. తినడము త్రాగడమే కాదు జీవితం అంటే, దేవుని రాజ్యం అంటే, దేవుని కొరకు మంచిగా సమాధానము కలిగి ఆనందము పరిశుద్ధాత్మతో కలిగి జీవించడమే దేవుని రాజ్యము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్య అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని మనము చూద్దాం. ఇక్కడ చూస్తున్న దృశ్యం, 18 సంవత్సరాల ఒక పాప పరిగెత్తుతుంది స్కూల్కి వెళ్ళడానికి. స్కూల్ అయిపోయాక కూడా ఎంతో కంగారుగా పరిగెత్తుతుంది. ఎందుకనగా ఒక పాపని తను పెంచుతూ వస్తుంది. ఎవరు ఆ పాప? చాలామంది తన స్నేహితులు, తోటి విద్యార్థులు అనుకున్నది ఏంటిదంటే అక్రమ సంబంధము ద్వారా లేకపోతే పాపము చేయడం ద్వారా ఆ పాప పుట్టిందని అన్నారు. కానీ ఒకరోజు తను స్కూల్కి వెళ్తుండగా పక్కనే ఉన్న పెంట కుప్పలో ఒక బ్యాగు నుంచి పాప ఏడవడం తను వినపడింది. తను ఆ పెంట కుప్ప దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే ఆ పెంట కుప్పలో ఒక అందమైన పాప బ్యాగ్లో ఉంది. తను ఆ దృశ్యాన్ని చూసి ఎంతో రోదించింది, ఎంతో బాధపడ్డది. వెంటనే ఆ అందమైన పాపని తాను హత్తుకొని ఆ రోజు నుంచి తాను పెంచడం ప్రారంభించింది. అంటే ఒక చిన్న మంచి క్రియ ద్వారా ఆ చిన్న పాప జీవితంని మార్చివేసింది. తన జీవితంలో కూడా ఒక మంచి పని చేయడం ద్వారా సంతోషం అనేది వచ్చింది. అవును, పెంట కుప్ప లాంటి పాపపు జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి మనల్ని రక్షించారు. కాబట్టి మన జీవితంలో కూడా ఆ మంచితనాన్ని ఒక స్వభావముగా చేసుకొని జీవించి దేవునికి సాక్షులుగా జీవించాలి. అంటే దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించాలి. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో 18 సంవత్సరాల ఒక యవనస్తురాలు పరిగెత్తుతుంది. ఎందుకు? తన క్లాస్ అటెండ్ అవ్వడానికి. ఆ క్లాస్ అవగానే తను మళ్ళీ పరిగెత్తుతుంది. ఎందుకు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినప్పుడు తనని చూసినప్పుడు ఒక చిన్న పాపని తను పెంచుతూ వస్తుంది. చాలామంది ఏమనుకున్నారంటే 18 సంవత్సరాలకి ఒక పాపను తను పెంచుతుందంటే అక్రమ సంబంధం కలిగి ఎవరో తనని మోసము చేసి ఉంటారేమో అని చెప్పి తన గురించి మాట్లాడుకుంటాం ప్రారంభించారు. అక్కడ మనం గమనిస్తే 18 సంవత్సరాల యవనస్తురాలు ఆ పాపను ఎంత సంతోషంగా పెంచాలి, ఎంత ప్రేమగా పెంచాలి అనే దాని మీదనే కేంద్రితమై తను జీవిస్తూ వచ్చింది. ఎవరితోనూ తను మాట్లాడేది కాదు. ఎంత సంతోషమైన జీవితం తనకి ఇవ్వాలి అనే ఆలోచనలోనే తను జీవిస్తూ ఉండేది. ఆ యవనస్తురాలు అందగతే కాదు. ఆ యవనస్తురాలు ఆస్తి అంతస్తులున్న స్త్రీ కూడా కాదు. కేవలం ఒక అందమైన మనసు కలిగిన స్త్రీ, తనకు ఒక మంచి మనసు కలిగి ఉన్న స్త్రీ. ఆ యవనంలోనే ఒక మంచి హృదయము తనకి కలిగి ఉంది. చాలామంది అనుకున్నది అక్రమ సంబంధంతో పుట్టిన పాప ఏమో అనుకున్నారు. కానీ అది కాదు. ఈ లోకంలో చాలామంది చేసే తొందరపాటు చర్య ఏంటిది అంటే పై ఆకారాన్ని చూసేసి వారు ఎలాంటి వారో అని తీర్పు ఇచ్చేస్తుంటారు. హృదయంని ఎవరు చూడరు. పై ఆకారాన్ని చూసేసి మనుషుల గురించి తీర్పు ఇచ్చేస్తుంటారు. ఆ యవనస్తురాలు గురించి కూడా తన క్లాస్మేట్స్ అందరూ తను పరిగెత్తడం, ఎవరితో మాట్లాడకపోవడం ఉండడం చూసి అక్రమ సంబంధంతో పుట్టిన పాపని తను పెంచుతుందని తన గురించి తీర్పు ఇచ్చేశారు. కానీ మనం గమనిస్తే ఆ పాప చేసిన పని వేరే. ఎప్పుడైతే మనం ఇతరుల మనుషుల గురించి మనం మాట్లాడుతుంటామో మన హృదయం ఎలాంటిదో తెలిసిపోతుంది. వెన్ వి టాక్ అబౌట్ అదర్స్ ఇట్ విల్ షో హౌ అవర్ హార్ట్ ఈజ్ అనేది తెలుసుకోవాలి. కాబట్టి తీర్పులు ఇచ్చే ముందు లేకపోతే వారు ఇలాంటి వారు అలాంటి వారు అనే దానికి ముందు మనం ఎలా ఉన్నాము అనేది మనం పరీక్షించుకుందాం. నా వాక్య అంశంలో మంచితనం, గుడ్నెస్, ఆత్మ ఫలములో ఒక ఫలము, దాన్ని నేను వివరించాలని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు గలతీయులకు రాసిన 5వ పత్రిక 22వ వచనాన్ని దేవుడు నాకు చూపెట్టారు. దానిలో ప్రాముఖ్యంగా మంచితనాన్ని 3 భాగాలుగా నేను వివరిస్తాను. గుడ్నెస్ ఈజ్ ఏ క్యారెక్టర్. అవును, మంచితనం అనేది ఒక స్వభావము, ఒక గుణము. గుడ్నెస్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ రైచియస్. మంచితనం ఎంతో అందమైనది, ఎంతో నీతివంతమైనది. మూడవది గుడ్నెస్ ఈజ్ సాక్రిఫిషియల్. మంచితనం అనేది త్యాగముతో కూడినది. ఈ 3 అంశాల్ని వివరించే ముందు మంచిది అనే మాట ఎక్కడ చూస్తాం? మొట్టమొదటిగా బైబిల్లో. ఎప్పుడైతే దేవుడు ఈ భూలోకంలో అన్నిటినీ, మనుషుల్ని అన్నీ సృష్టించాక దేవుడు అన్న మాట ఇది చాలా మంచిగా ఉంది అని అన్నారు. అంటే మనము గమనించాలి, దేవుని సృష్టి మంచిది. అంటే
మనము కూడా ఎంతో మంచి సృష్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది నిరాశ నిస్పృహలో జీవించుకుంటూ, లేకపోతే వారి జీవితాల్లో సక్సెస్ రాకపోయినా నేను అర్హురాల్ని కాదు, లేకపోతే నేను వ్యక్తిగతంగా ఎంతో పాపము చేసిన వాడిని, లేకపోతే నేను అందంగా లేను కాబట్టి నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా దగ్గర ఆస్తి అంతస్తులు లేవు కాబట్టి నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను అర్హురాల్ని కాదు, దేనికి పనికిరాని దాన్ని, పనికిరాని వాణ్ణి అనుకుంటూ చెప్తూ చాలామంది బాధపడుతుంటారు. కానీ గాడ్ క్రియేటెడ్ గుడ్ థింగ్స్ బికాస్ గాడ్ ఈజ్ గుడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ భూమిని అంతా సృష్టించినప్పుడు, దాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషపడి దేవుడు అన్న మాట, ఇది చాలా మంచిగా ఉంది, కాబట్టి మనము అర్హురాళ్ళము కాదు, లేకపోతే పనికివారేమో అని చెప్పి మనము అనుకోదు. వి ఆర్ ఏ గుడ్ క్రియేషన్, మనం ఒక మంచి సృష్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు సృష్టించినప్పుడు అది చాలా మంచిగా అనిపించింది, కానీ ఆ సృష్టి విస్తరిస్తున్నప్పుడు ఏమైంది? మనము అంతా మంచిగా మనము జీవిస్తున్నామా? మన జీవితము చూసి దేవుడు సంతోషపడే విధంగా మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. మన జీవితాన్ని చూసి దేవుడు సంతోషపడాలి. మన జీవితాన్ని చూసి ఎంతో చాలా మంచి జీవితం ఇది అనే విధంగా మనము జీవించాలి అని అంటే పరిశుద్ధంగా మనము జీవించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశంలో మొట్టమొదటి అంశం గుడ్నెస్ ఈజ్ క్యారెక్టర్. మంచితనము అనేది ఒక స్వభావము, ఒక గుణము. మంచితనం అనేది మన స్వభావంలో, మన గుణములో కలిగి ఉండాలి. మంచితనం అనేది ఈ రోజుల్లో చాలామంది ఎప్పుడైతే మనకు క్షేమంగా ఉంటుందో, ఎప్పుడైతే మనకి లాభం కలుగుతుందో అప్పుడే మంచితనం అనేది చేస్తుంటారు, లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసము మంచితనము అనేది చేస్తుంటారు. నేను ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. ఈ యాపిల్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఇదెంతో మంచిగా ఉంది కదా. అవును, చాలామంది డాక్టర్స్ అనే మాట, ఏ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఈ యాపిల్ ఫలాన్ని తింటే డాక్టర్ నుంచి మనం దూరంగా జీవించవచ్చు అనే మాట వ్రాయబడ్డది. కానీ ఈ యాపిల్ మంచిదని ఇలా చూస్తే తెలుస్తుందా? తెలీదు. ఈ యాపిల్ మంచిదని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే దీని రుచి మనము చూస్తాము. ఈ యాపిల్ని రుచి చూస్తే కానీ ఇది ఎంత మంచిదో మనము చెప్పలేము. అవును, మన జీవితాల్లో కూడా దేవుడు మంచివాడు, కానీ దేవుని రుచిని ఎరుగుతేనే కానీ దేవుడు ఎంత గొప్పవారో మనము తెలుసుకోలేము. అందుకే దేవుడి ప్రేమని మనము రుచి చూడాలి, ఆయన క్షమాపణని మనము రుచి చూడాలి. అందుకే దేవుడు మనలో ఒక పరిశుద్ధాత్మనిచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ ఫలాలు ఇస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఫలము మన జీవితాల్లో కనపడుతుందా అనేది గమనించాలి. ఆ ఫలాల్లో చాలామంది విస్మయించేది, చాలామందికి నచ్చనిది ఏంటిదంటే మంచితనం. అవునా? చాలామంది అనే మాట, ఈ రోజుల్లో మంచితనానికి రోజులే కావండి అని చెప్పి అని అంటారు. నా మంచితనాన్ని ఎందుకో అలుసుగా తీసుకుంటున్నారండి అని చెప్పి బాధపడుకుంటూ మంచితనాన్ని వదిలేస్తూ జీవిస్తుంటారు. కానీ ఎప్పుడైతే మంచితనం అనేది ఒక స్వభావంగా, ఒక గుణంగా మనం అనుగ్రహిస్తామో, ఆ ఆత్మ ఫలాన్ని మనము ఒక స్వభావంగా చేసుకుంటామో, దేవుని రుచిని కూడా మనము ఎరుగుతాం. నాతో పాటు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, నౌ దట్ యూ హ్యావ్ హ్యాడ్ ఎ టేస్ట్ ఆఫ్ లార్డ్స్ కైండ్నెస్. అంటే దేవుని రుచిని మనము ఎరగాలి, రక్షణానుభవంలోకి మనము రావాలి. అప్పుడే దేవుడు ఎంత మంచివారో మనము తెలుసుకోగలుగుతాం. దేవుని ప్రేమలో ఎంత గొప్పతనం ఉందో, ఆ క్షమాపణలో మన జీవితానికి నిత్య జీవితాన్ని మనం పొందగలుగుతాము అనేది మనము తెలుసుకోగలుగుతాం. దేవుడున్న ఒక గొప్ప స్వభావం ఏంటిదంటే దేవుని యొక్క మంచితనం. ఆయన మంచివారు కాబట్టే పాపులమైన మనల్ని, దేవునికి శత్రువులుగా జీవిస్తున్నమైన మనల్ని దేవుడు ప్రేమించారు, క్షమించారు. మన కోసము ఆయన ప్రాణాన్ని దేవుడు త్యాగము చేశారు. అందుకే దేవుడు అంటున్న మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలకు మంచి కాపరి అంటే ఆ గొర్రె ఏ పని చేసినా, ఎలా జీవించినా, ఎలా తప్పిపోయినా మళ్ళీ ఆ కాపరే దాన్ని దగ్గరికి తీసుకునేవారు. ఒక్క గొర్రె తప్పిపోయినా ఆ కాపరియే 99 గొర్రెల్ని వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసము వచ్చేదే కాపరి, అంటే మంచి కాపరి. మన దేవుడు కూడా అలాంటి గొప్ప కాపరి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్వభావంలోనే, ఆయన గుణములోనే మంచితనం ఉంది. కాబట్టి ఆ గుణము మన జీవితాల్లో రావాలి, అలాంటి స్వభావం మన జీవితాల్లో రావాలి అంటే దేవుని రుచి మనము ఎరగాలి. చాలామంది ఈ రోజుల్లో అనే మాట, బ్రదర్
ఈ రోజుల్లో అన్ని మంచి రోజులు కావు బ్రదర్. కాబట్టి మనం కూడా చాకచక్యంగా తెలివితేటలతో ఉండే చేయాలి బ్రదర్. మనం కానీ మంచితనంతో జీవిస్తే ఈ లోకం మనల్ని బ్రతకనివ్వదు బ్రదర్ అని చెప్పి అని అంటారు. కానీ యేసు ప్రభు ఎలాంటి సమయంలో వచ్చారు? ఎప్పుడైతే పాపము విపరీతంగా ఉందో, మనిషిని నమ్మేటట్టు లేకుండా, మనిషిని చంపేటట్టు, మనిషిని మోసము చేసుకునేటట్టు జీవిస్తున్న సమయంలో యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. మనల్ని ప్రేమించారు, మనల్ని క్షమించారు. మన జీవితాల్లో మంచితనాన్ని చూపెట్టడానికి కూడా మనము ప్రయత్నించాం. ఎందుకంటే మన దగ్గర అనేకమైన కారణాలు మన జీవితాల్లో ఉంటాయి. ప్రేమించాలంటే కూడా కారణం, క్షమించాలన్నా కూడా ఒక కారణం, లేకపోతే ఒక స్వార్థంతోనే మనము జీవిస్తుంటాం. మనం ఈ లోకాన్ని అనుసరించుకుంటూ మనము జీవిస్తుంటాం. ఎందుకు? మన జీవితాల్లో ఉన్న మంచితనాన్ని మనము బయటకు తీసుకొని రాం. సొంత తల్లిదండ్రుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఎందుకు మనము జీవించాం? పరిశుద్ధ వివాహం చేసుకున్న భార్య పట్ల, భర్త పట్ల ఎందుకు మనం మంచిగా జీవించాం? ఎందుకంటే మనకు ప్రతిదానికి ఒక కారణం ఉంది కాబట్టి. ఎందుకు మనము తాగుతున్నామంటే కూడా కారణం ఉంది. ఎందుకు మనము లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామన్నా కూడా ఒక కారణం ఉంది. ఎందుకు? మంచి దేవుడు మన కాపరి, ఒక మంచి కాపరి అనేది ఎందుకు మర్చిపోయి మనం లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం. అలాంటి జీవితాన్ని జీవించకూడదు. అందుకే పౌలు భక్తుడు అన్న మాట రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, డోంట్ కాపీ ద బిహేవియర్ అండ్ కస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఎ న్యూ పర్సన్ బై చేంజింగ్ ద వే యూ థింక్, దెన్ యూ విల్ నో గాడ్స్ విల్ ఫర్ యూ విచ్ ఇస్ గుడ్ అండ్ ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్. అంటే మనము గమనించాలి, లోకాన్ని మనము అనుసరించకూడదు. దేవునికి నచ్చింది, పరిపూర్ణమైనది మనము చేయాలి. ఏదైతే మంచిదో అది మనము చేయాలి. దేవునికి చిత్తానుసారంగా మనము జీవించాలి. సొంత వారి పట్ల మనము ప్రేమ కలిగి జీవించకపోతే ఎప్పుడు మనం దేవుని యందు నమ్మకంగా, విశ్వాసంగా మనము జీవిస్తాం. ఎప్పుడు మనము స్వార్థంతో మనము జీవించకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. బ్రదర్, నేను రక్షణ అనుభవం పొందకపోయినా నేను చాలా మంచివాడిని బ్రదర్, మంచి పనులు చేస్తుంటాను బ్రదర్ అని మీలో చాలామంది అంటుండొచ్చు. అవును, ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ గుడ్ వితౌట్ బీయింగ్ గుడ్. అవును, మనము మంచి జీవితాన్ని జీవించకపోయినా పాపులుగా జీవిస్తున్నా మంచి పనులు చేసే అవకాశము మన జీవితాల్లో ఉంది. కానీ మంచి పనులు పరలోకానికి తీసుకొని వెళ్ళవు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక పాపి మంచి ఎందుకు చేస్తాడు? ఏదైనా లాభం ఉంటే, ఏదైనా స్వార్థం ఉంటే చేస్తాడు, లేకపోతే తాత్కాలికంగానే చేస్తాడు. కానీ రక్షణ అనుభవం కలిగిన వ్యక్తి మంచి చేస్తే అది ఎల్లప్పుడూ మంచిగానే అతను జీవిస్తాడు. ఎందుకనగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పర్ఫెక్షన్. హీ ఈజ్ పర్ఫెక్ట్, వీ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్. అంటే చాలామంది అనే మాట, మానవ శరీరం పాపపు లోకంలో మనం జీవిస్తాం. మనం పరిపూర్ణులుగా ఉండడం చాలా కష్టం. అది దేవుడికి కూడా తెలుసు. కానీ పరిపూర్ణత దేనిలో? ప్రేమలో, క్షమాపణలో పరిపూర్ణత. దేవునికి తెలుసు మానవుడు పరిపూర్ణుడుగా జీవించడం కష్టం. కానీ మానవునికి ప్రేమించడం కష్టం కాదు, క్షమించడం కూడా కష్టం కాదు. ఎప్పుడైతే దేవునిలో మనము జీవిస్తామో, ఎప్పుడైతే దేవునిని రుచి చూస్తామో మనము కూడా ప్రేమ, క్షమాపణ అనేది మనము కూడా అనుసరిస్తాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఆ మంచితనము అనే స్వభావం, మంచితనము అనే గుణము మన జీవితాల్లో ఉందా? ఆ మంచితనం అనేది మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నామా? ఏ విధంగా అయితే తండ్రి అనే దేవుడు పరిపూర్ణుడు, మనము కూడా ఆ పరిపూర్ణతలోకి మనము వస్తున్నామా? మనం ద్వేషించే వారిని మనము ప్రేమిస్తున్నామా? మనమంటే ఇష్టము లేని వారిని మనము క్షమిస్తున్నామా? మనము ద్వేషించేవారు, మనమంటే ఇష్టము లేని వారు బయట లేరు, మన సొంత కుటుంబాలలోనే ఉన్నారు. మన సొంత భార్యని, భర్తని పరిపూర్ణంగా మనము ప్రేమిస్తున్నామా? వారు ఎలాంటి వారైనా దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి, సహనము కలిగి ప్రార్థన చేసి వారి యొక్క మంచిగా మనము జీవిస్తున్నామా? తల్లిదండ్రుల పట్ల మంచిగా మనము జీవిస్తున్నామా? వారు ఎన్ని తప్పులు చేసినా, వారు ఎలాంటి ప్రవర్తన మన పట్ల కలిగిన తమ్ముడు, చెల్లెమ్మ ప్రేమ కలిగి మంచితనంతో మనము జీవిస్తున్నామా? అంకుల్, ఆంటీ, మీ కుమారుడు ఎలాంటి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నా మీ మంచితనంతో ఆ బిడ్డ హృదయాన్ని మీరు మార్చగలుగుతున్నారా? అక్కయ్య, అన్నయ్య ఎలాంటి చెడు వ్యసనాలకి అలవాటైన సహనము కలిగి, ప్రార్థన కలిగి జీవించు ఆయన పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నామా? అన్నయ్య, అక్కయ్య అందంగా లేకపోవచ్చు,
అక్కయ్య ఏ ఆస్తి అంతస్తులు తీసుకొని రాకపోవచ్చు, తనకి ఎలాంటి మంచి ఉద్యోగం తన జీవితంలో లేకపోవచ్చు, కానీ అవన్నిటి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుడు నాకు భార్య ఏ కట్టనము తీసుకురాకపోయినా పర్వాలేదు, నేను కష్టపడి దేవుని యందు నమ్మకంగా జీవిస్తాను అని ప్రార్థన చేస్తున్నావా? అక్కయ్యకు ఉద్యోగం రాకపోయినా, చెల్లమ్మకు ఉద్యోగం రాకపోయినా తన కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? మంచిగా తన పట్ల ప్రవర్తిస్తున్నావా? లేకపోతే తనను వదిలేసి వెళ్ళిపోయి జీవిస్తున్నావా? నీ జీవితంలో దేవుని పరిపూర్ణత రావాలి, నీ జీవితంలో దేవుని మంచితనము రావాలి అంటే దేవుని రుచి చూడాలి. ఆ దేవునిని మనం రుచి చూడాలి అనంటే ముందుగా మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తేనే కానీ దేవుని రుచి మనము చూడలేము. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో తల్లిదండ్రుల పట్ల, భార్యాభర్తలు, తోబుట్టులు, స్నేహితులు, సమాజం పట్ల మనం మంచిగా లేకుండా మనం జీవిస్తున్నాం. ఫలానా వ్యక్తి మంచివాడు కాదు అని అనిపించుకొని జీవితాన్ని మనం జీవిస్తుంటే, ఈరోజు మన జీవితాన్ని ఒక మంచివాడు అని మార్పించుకోవాలి అనంటే పరిశుద్ధులుగా మనము జీవించాలి. మన జీవితాల్లో దేవుని యందు పరిపూర్ణత కలిగి మనము జీవించాలి. ఆయన స్వరూపంలో మనము రావాలి అనంటే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా మన జీవితాల్లో సహనం లేని జీవితాన్ని జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనను ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన జీవితాల్లో భార్య పట్ల, భర్త పట్ల, కుటుంబం పట్ల వ్యక్తిగతంగా మంచితనం లేని జీవితాన్ని జీవిస్తున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపించమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, మమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. వారి జీవితాల్లో మంచితనం అనే స్వభావము, దేవునిని రుచి చూచి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. సహోదరుడు జోషన్న గారు ప్రభు కృపతో, ప్రజల ప్రేమ, ప్రార్థన సహకారంతో బైబిల్లోని అన్ని పుస్తకాలు రేడియోలో వచనం వెంబడి వచనం ధ్యానం చేసి పూర్తి చేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోని, ప్రజల ప్రేమ, ప్రార్థన సహకారముతోని ప్రపంచంలోనే ఎవ్వరు చేయని సాహసము వారు చేస్తూ టీవీలో వచనం వెంబడి వచనం 17 పుస్తకాలు పూర్తి చేశారు. వాటిలో ప్రాముఖ్యంగా 4 పుస్తకాలు ప్రకటన, దానియేలు, పరమగీతము, రూతు గ్రంథాలు మెమరీ కార్డు రూపంలో సిద్ధంగా ఉన్నాయి. కావలసిన వారు ఈ క్రింద ఉన్న నెంబర్లకి సంప్రదించండి.